హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. పేపర్ కటింగ్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో అయితే పెట్టారండి, అది చాలా వైరల్ అయింది. 300K వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. ఇప్పటికి కూడా వ్యూస్ వస్తూనే ఉన్నాయి. సబ్స్క్రైబర్స్ అయితే ఆ ఒక్క వీడియోకి 200+ ఉన్నాయండి. అంటే 1200+ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట ఆ వీడియోకి మాత్రమే. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్ అయితే ఇది అండి. దీన్ని నేను పేపర్ కటింగ్ అయితే చేయబోతున్నాను. పేపర్ కటింగ్ చేసి షార్ట్ వీడియో పెట్టాను. అందులో హ్యాండ్స్ ఎక్కడ కట్ చేశారు అని చెప్పేసి చాలామంది కూడా అంటే కామెంట్ అయితే చేశారనమాట. నేను చెప్తాను ఎందుకు హ్యాండ్స్ కట్ చేయలేదు అందులో అని చెప్పేసి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ అండి, కస్టమర్ బ్లౌజు. ఇంతకుముందు నేను 2 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను. టూ బ్లౌజెస్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ తనైతే అప్పుడు 2 బ్లౌజెస్ తీసుకొచ్చినప్పుడు కొత్త కస్టమర్ అనమాట. అంటే ఫస్ట్గా వచ్చి ఇచ్చిందనమాట. తర్వాత అదంతా కూడా నచ్చి మళ్ళీ ఇంకొక బ్లౌజ్ అయితే తీసుకొని వచ్చింది. 2 శారీస్ ఫాల్స్కి, అలాగే ఇంకొక బ్లౌజ్ కూడా తీసుకొని వచ్చిందనమాట. మీకు అవి ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను కట్ చేయబోతున్నాను. చూస్తున్నారు కదా, నా దగ్గర పేపర్ అయితే ఇదైతే ఉందండి. నార్మల్ పేపర్ కట్ చేస్తే కనుక పోతుంది, చినిగిపోవడం అలా జరుగుతుంది కదా. దీంతో ఇప్పుడు నేను కటింగ్ అయితే చేయబోతున్నాను. చూడండి, ఫస్ట్గా అయితే బ్లౌజు మనము రివర్స్లో తిప్పుకోవాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ నేను వీడియో రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పేసి చూసుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే చాలా బాగా అర్థమవుతుంది. నీట్గా చెప్పాను, మీకు చాలా యూజ్ అవుతుంది. ముందుగా మనము దేనికైనా కూడా కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెము స్ట్రైట్ లైన్ కోసం అయితే ఒక లైన్ అయితే డ్రా చేశాను, పీస్ అనేది స్ట్రైట్గా ఉండడానికండి. ఇంకా నేను ఇక్కడ ఖర్చు కోసం అని చెప్పేసి కింద కొద్దిగా 1/2 ఇంచ్ కన్నా తక్కువ అండి. ఇక్కడ నేనైతే స్ట్రైట్ లైన్ అయితే గీశాను. చూస్తున్నారు కదా, ఎందుకు అంటే కింద మనము కుట్టడానికండి. ఇక్కడ షోల్డర్ పార్ట్ పట్టుకొని ఎక్కడ సాగకూడదండి, మనమైతే సాగపీకకూడదు. క్లాత్ అనేది జస్ట్ ఇలా పట్టేసుకొని, చూసారు కదా, షోల్డర్ పార్ట్ కింద నడుం పార్ట్ పట్టుకొని కింద మనము ఖర్చు కోసం వదిలిపెట్టేసాము. వదిలిపెట్టిన తర్వాత పైన అయితే ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసేయండి. ఇలా గీసిన తర్వాత నేను ఇప్పుడు మెజర్మెంట్స్ అనేది తీసుకుంటాను. చూడండి, మళ్ళీ మనము పైన ఖర్చుతో సహా తీసుకున్నామండి లెంత్ అనేది. అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ ఇక్కడ ఖర్చు కోసం ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. మనము ఇక్కడ ఖర్చులు ఎంత పెడుతున్నామో యాజ్ ఇట్ ఈజ్ అంతే కుట్టాలండి. ఎక్కువ తక్కువలు కుట్టినా కూడా బ్లౌజ్ అనేది పోతుందన్నమాట, లెంత్ అనేది తగ్గుతుంది. అందుకే మీకు నీట్గా చెప్తున్నాను ఇక్కడ నేను, మీరు ఇది గమనించుకోగలరు. నీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే కటింగ్ అనేది చాలా ఈజీ. ఇక్కడ నేను నడుము లూజు చూసారా, ఖర్చుతో సహా తీసుకున్నాను, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఖర్చుతో సహా తీసుకొని మనకి ఇక్కడ డాట్ ఉంది కదా, డాట్ కోసం ఒక 1 ఇంచ్ కానీ లేదంటే 1/2 ఇంచ్ కానీ అలా తీసుకోవచ్చు అనమాట. 1 ఇంచ్ అయితే తీసాను నేను. ఇక్కడ నేను చాలా వరకు ఏం చేస్తానంటే, నాకు వచ్చే అన్ని బ్లౌజెస్ కూడా నేను ఇంతకుముందు కూడా స్టిచ్ చేశాను కదా, కింద నడుం పాట ఎంత ఉంటుందో పైన కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, కొంచెం అటు ఇటుగా వస్తే వస్తుంది, మరి ఎక్కువ తేడా అయితే రాదండి. చూపిస్తాను అది కూడా మీకు. చూడండి, ఈ విధంగా రివర్స్లో ఫోల్డ్ చేసుకొని రివర్స్లో పెట్టేసుకొని బ్లౌజ్ని ఎక్కడ ముడతలు లేకుండా పెట్టుకోవాలన్నమాట. చూసారా, నెక్ లెంత్, నెక్ విడుతు, అలాగే వచ్చేసి నేను చెస్ట్ లూజు ఇది కూడా తీసుకుంటాను ఇక్కడే, మీరు చూసేయండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీకు అన్నీ అర్థం అవడం కోసం నీట్గా చెప్తున్నానండి నేను. చూసారా, ఇక్కడ ఖర్చుతో సహా తీసుకున్నాను, ఇదొకటి గమనించండి. ఖర్చుతో సహా పెట్టాను. ఇక్కడ కూడా ఎటువంటి ముడతలు లేకుండా నీట్గా పెట్టుకోవాలన్నమాట. నెక్కు సాగదీసారంటే మళ్ళీ మనకు విడ్త్ అనేది ఎక్కువ అవుతుందండి. యాజ్ ఇట్ ఈజ్ నెక్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎక్కువ వెడల్పుగా చేసామంటే మనం ఎంత చేస్తే అంత వచ్చేస్తుందండి నెక్ విడ్త్ అనేది. అలా కాదు, నెక్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. 12 వచ్చింది కదా, ఇందులో సగం వచ్చేసి మనము 6 ఇంచెస్ అయితే మనం నెక్ డ్రా చేసుకోవాలి. ఇంక ఇక్కడ నేను విడ్త్ అనేది ఇక్కడ కింద చెస్ట్ లూజ్ ఉంటుంది కదా, చంక లూజు, అది మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఖర్చుతో సహా తీసుకుంటున్నానండి, గుర్తుపెట్టుకోండి. 22 అయితే వచ్చింది. ఇందులో హాఫ్ వచ్చేసి 11 ఇంచెస్ అయితే వస్తుంది.
చూసారా, నేను ఎక్కడ సాగబీకలేదు. బ్లౌజ్ అనేది ఎక్కడ ముడతలు లేకుండా పట్టుకొని ఈ విధంగా పెట్టుకున్నామంటే మనకి లూజ్ అనేది వస్తుందన్నమాట. ఖర్చుతో సహా తీసుకున్నాను 11 ఇంచెస్. చూసారా, 11 ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ కొంచెమే తేడా వచ్చింది. చూసారు కదా, ఈ కొంచెం అయితే తేడా వచ్చింది. అలా ఏం కాదండి. మనము అలా వచ్చినప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే, మనము క్లాత్ మనము పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా ఖర్చుల కోసం అనేది, అది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారా, పైన అదే 11 ఇంచెస్ ఇక్కడ డ్రా చేశాను అనమాట. డ్రా చేసేసి నెక్ మనకి 6 ఇంచెస్ అయితే వచ్చింది కదా, అదే 6 ఇంచెస్ ఇక్కడ పెట్టేశాను. పెట్టేసి మనం ఇక్కడ ఖర్చు కూడా డ్రా చేసుకోవాలని మీకు అర్థం అవడం కోసం నేను డబల్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇక్కడ నెక్ అనేది ఎంత ఉంది అని చెప్పేసి, ఎంత లెంత్ ఉంది చూసుకోవాలనుకుంటే కనుక మనము కింద ఖర్చుతో సహా పెట్టాం కదా, యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ వచ్చేసి మిడిల్లోకి ఇలా మడత పెట్టాలి. చూసారా, ఖర్చుతో పెట్టాం కదా ఆల్రెడీ, అందుకని చెప్పేసి అలానే పెట్టేసుకుంటే ఎగ్జాక్ట్ మార్క్ అయితే చేసుకొని మనము కుట్టేటప్పుడు కుట్లలోకి కూడా పోతుంది కదా, ఎగ్జాక్ట్ పెట్టామంటే మనకు నెక్ అనేది ఇంకా తగ్గుతుంది, కుడితే ఇంకా తగ్గుతుంది కాబట్టి అందుకని కొద్దిగా ఖర్చు కోసం పైకి అయితే డ్రా చేసుకోవాలి. ఇంత నీట్గా ఎవరు చెప్పరండి, మీకు అర్థం అవడం కోసం ఇంత నిదానంగా చెప్తున్నాను. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, మనకి ఇక్కడ నెక్ అనేది ఎంత, మనకు షోల్డర్ పార్ట్ ఎంత ఉండేది అనేది ఇలా చూసుకోవాలి. చూసారు కదా, ఖర్చుతో సహా పెట్టాను 6 ఇంచెస్. మనం తీసుకునేటప్పుడు కూడా ఖర్చుతో సహా తీసుకున్నాం 6 ఇంచెస్. ఇక్కడ కరెక్ట్ నెక్ విడ్త్ అనేది డ్రా చేసుకొని మనము కుట్టిన తర్వాత కదా అది మనకు వచ్చింది, కుట్టడానికి కొద్దిగా డ్రా చేసుకోవాలన్నమాట. చూసారా, ఇంకా మిగిలింది మొత్తం కూడా నెక్ కోసం అన్నమాట. ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనేది మెజర్మెంట్ కింద నెక్ కోసం కూడా డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా డ్రా చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ చూసారా, ఇలా తీసుకున్న తర్వాత మనకి ఏ నెక్ కావాలన్నా, ఏ డిజైన్ కావాలన్నా ఇందులోనే తీసుకోవాలన్నమాట. మనకి రౌండ్ నెక్కే పెట్టమన్నారు కాబట్టి నేను రౌండే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇది రౌండ్ ఉంటుంది కదా ఆర్మ్ హోల్ స్కేల్, దాంతో డ్రా చేసేసుకోవచ్చు రౌండ్ అనేది ఈజీగా. మనకి ఇక్కడ నార్మల్గా ఇలా అయినా డ్రా చేసేసుకోవచ్చు, లేదు అంటే నెక్ విడ్త్ మనకి ఎక్కువ కావాలి అంటారు కొందరైతే. నెక్ విడ్త్ కొంచెము ఎక్కువ ఉంటుంది, పైన అనేది షోల్డర్ పార్ట్ తక్కువ ఉంటుంది కదా, అలా కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రాగా ఇక్కడ నేను స్కేల్తో కాకుండా మామూలుగా గీసి చూపిస్తాను చూడండి. కొందరు ఎక్స్ట్రా కావాలన్నప్పుడు ఏం చేయాలంటే, చూసారా, ఇక్కడ నుంచి కొంచెం అనేది దించాలన్నమాట. ఇంకొందరు ఏం చేస్తారంటే, ఈ నెక్లోనే దించాను కదా, ఇంకొందరు ఏం చేస్తారంటే ఇంకా బ్రాడ్గా కావాలంటే మనకు వచ్చిన మెజర్మెంట్ నుంచి కొద్దిగా బయటికి తీసామంటే నెక్ అనేది ఇంకొంచెం బ్రాడ్గా కనిపిస్తుంది మనకి. ఎలా కావాలన్నా తీసుకోవచ్చండి, అది కస్టమర్ని బట్టి ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ నేను వచ్చేసి ఖర్చు అనేది కింద లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనకి ఈ లెంత్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. బ్లౌజ్ లెంత్ హ్యాండ్స్ తీసేయాలండి, హ్యాండ్స్తో కూడా డ్రా చేసుకోవద్దు. ఇక్కడ ఖర్చు అనేది మనకు పైకి ఉంది కాబట్టి పైకి ఒక మార్కు, కిందికి ఒక మార్కు. చూసారా, ఇక్కడి నుంచి ఒక స్ట్రైట్ లైన్ అయితే తీసుకోవాలి. నేను అక్కడ ఒక లైన్ ఎందుకు గీసాను, ఖర్చుతో సహా తీసుకున్నాం కదా ఇంతకుముందు మెజర్మెంట్, అందుకని చెప్పేసి లోపలికి ఒక లైన్ అయితే డ్రా చేశాను అనమాట కుట్టుకి. మీకు అర్థం అవడం కోసమే డబల్ లైన్ అని చెప్పాను కదా, మీకు బాగా అర్థమవుతుంది ఇలా అని చెప్పేసి. మనము కుడితే మాత్రము ఆ లోపల లైన్స్, చిన్న లైన్స్ 2 ఉన్నాయి కదా, ఆ మెజర్మెంటే వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ ఈ మెజర్మెంట్ తీసుకున్నాక ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసేస్తున్నాను. చూసారా, మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అవుతుంది. ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ కూడా ఇలా డ్రా చేసేసాను. ఇంక ఇక్కడ రౌండ్ అనేది తీసుకోవాలి, మన ఇష్టం అండి. మెజర్మెంట్ని పట్టుకొని ఎక్కువ ఉన్నదనుకోండి, ఎక్కువ సైజు ఉన్న వాళ్ళకైతే 1.5 అలా 1 ఇలా మన ఇష్టం అండి, మన బ్లౌజ్ని బట్టి. మనం ఎప్పుడైనా తీసుకోవాలి రౌండ్ అనుకుంటే కనుక మిడిల్లోకి మనం ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నామో ఆ మిడిల్లోకి ఒక మార్క్ డాట్ లాగా చేసుకొని అక్కడి నుంచి తీయాలన్నమాట ఈ రౌండ్ షేప్ అనేది. చూసారా, ఆర్మ్ హోల్ స్కేల్తోనే లైన్ అనేది డ్రా చేసేసాను. ఈజీ అయిపోతుంది, పని కూడా తొందరగా అయిపోతుంది అనమాట.
ఇంకిప్పుడు ఇదే మెజర్మెంట్ కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకోవాలన్నమాట. ఈజీ అంటే చాలా ఈజీ కటింగ్ అనేది. ఒకరు అంటే మెసేజ్ చేశారండి భాను గారు, గల్లా బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పి, ఎలా కటింగ్ చేయాలని చెప్పేసి. మా సైడ్ గల్లా బ్లౌజ్ అంటే బోట్ నెక్ అనేసి అంటాము. అంటే మీరు ఏ విధంగా అంటారో నాకు తెలియదు కదా, భాష అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుంది. నాకు అది కరెక్ట్గా చెప్పారు అంటే ఏంటి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో కటింగ్ అనేది మీకు షేర్ చేస్తానండి. నాకు అదొక్కటి కొద్దిగా క్లారిటీ ఇవ్వండి. బోట్ నెక్కా లేదంటే ఏది అని చెప్పేసి నాకు కరెక్ట్గా చెప్పారంటే నేను ఖచ్చితంగా మెజర్మెంట్ మీరు ఈజీగా కట్ చేసుకోగలిగే విధానంలో నేను మీకు వీడియోస్ అనేది అందిస్తాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది ఇంకా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, యాజ్ ఇట్ ఈజ్ చంక రౌండు, ఈ విడ్త్, ఇవన్నీ నెక్ ఇదంతా కూడా డ్రా చేసేసుకోండి. నేను ఇక్కడ ఇప్పుడు చెప్పబోతున్నాను ఏంటి అంటే, నేను షార్ట్ వీడియో పెట్టాను, 300K వ్యూస్ వచ్చాయి అని చెప్పాను కదా. అందులో అందరూ హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసావు మరి అని చెప్పేసి అడిగారు. ఇదేంటంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు మాంగళ్య బ్యాగ్ అనమాట, అంటే ఒక కవరు. ఇందులో మనకి అన్నీ రావండి, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్స్ ఇవన్నీ ఏవి రావు. నాకు కావాల్సింది తొందరగా పని అయిపోవాలంటే ఏం చేయాలి, నేను బ్యాక్ ఫ్రంట్ తీసేసుకుంటే చాలు నాకు. అందుకని చెప్పేసి నేను హ్యాండ్స్, క్రాస్ బెల్ట్స్ ఎలా కట్ చేస్తానంటే, మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఎలాగో ఇస్తారు కదా, ఆ లెంత్ పెట్టేసుకొని ముందు నేను హ్యాండ్స్ కట్ చేస్తాను. అది మీకు నెక్స్ట్ వీడియో అదే షేర్ చేస్తానండి, ఎలా తీసుకుంటానని చెప్పేసి ఖచ్చితంగా షేర్ చేస్తాను. చూడండి, చూసారా ఎంత ఉందో అంతా పెట్టేసుకొని ఆ నెక్ అనేది మనము ఇక్కడ నెక్ తీసుకోవడానికి ఏంటంటే హుక్స్ పార్ట్ మాత్రమే తీసుకోవాలి, కాజా పార్ట్ అనేది తీసుకోకూడదు. అప్పుడు మనకి కాజా పార్ట్ తీసుకున్నామంటే నెక్ పెద్దదైపోతుందండి. హుక్స్ పార్ట్ తీసుకుంటే కనుక కాజా పార్ట్కి ఏంటంటే, ఇక్కడ షాప్కి అయితే వచ్చారండి ఇంకొందరు, థ్రెడ్స్కి అదంతా వస్తూ ఉంటారనమాట షాప్కి. ఇలా మధ్యలో ఇలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను, మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇలా ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి, తప్పదు ఇంకా షాప్ కాబట్టి. హుక్స్ పార్ట్ మాత్రమే తీసుకోవాలి. కాజా పార్ట్ ఏంటంటే మనం ఎక్స్ట్రాగా క్లాత్ యాడ్ చేస్తాం కాజా పార్ట్కి, అందుకని చెప్పేసి హుక్స్ పార్ట్కి అలా కాదు కదా. చూసారా, యాజ్ ఇట్ ఈజ్ నేను ఇక్కడ ఖర్చుతో సహా ముందు నెక్ లైన్ డ్రా చేసేసాను. అంటే మనకి ఎగ్జాక్ట్ ఎంత ఉంటుందో అంత మనం కుట్టిన తర్వాత అయితే అలా వస్తుంది కదా. లోపల ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది నేను బయట డ్రా చేశానండి, మీకు అర్థమవుతుందా? బయట డ్రా చేశాను ఖర్చుతో సహా. మనము లోపలికి కదా తీసుకున్నాము ఖర్చు కోసం అని చెప్పేసి, అది లోపల ఇంకొక లైన్ అనమాట, మనం కుడితే ఆ లెంత్ వస్తుంది. మీరు ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఖర్చుతో సహా నేను మెజర్మెంట్ తీసుకున్నాను కాబట్టి ఆ రౌండ్ అనేది అలాగే డ్రా చేసేసాను. మనం కుడితే లోపలికి తగ్గుతుందనమాట ఇంకా లెంత్ వచ్చేసి, అప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. ఇంక ఇక్కడ చూసారా, డాట్ అనేది ఎక్కువ సాగబీగకుండా జస్ట్ అలా పట్టేసుకొని, సాగబీకద్దండి, సాగబీకితే కిందికి వచ్చేస్తుంది మెజర్మెంట్. అలా కాకుండా షోల్డర్ దగ్గర నుంచి ఖర్చుతో సహా తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక డాట్, ఇది మిడిల్ డాట్ కోసం అండి. షోల్డర్ మిడిల్ లేక్ అయితే పెట్టుకోవాలన్నమాట డాట్ అనేది. ఇక్కడ ఇంకొక మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ మెజర్మెంట్ చూసారా, చంక కింద నుంచి క్రాస్ బెల్ట్ యాడ్ చేసాం కదా, అక్కడికి ఒక మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఖర్చు పైకి ఉంది కాబట్టి కొంచెం కిందికి డ్రా చేసుకోవాలి మళ్ళీ. చూసారా, ఇలా అన్నమాట. ఇప్పుడు దీన్ని చిన్నగా అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి, 3 డాట్స్ కూడా. షేప్ అనేది ఇక్కడ నీట్గా వస్తేనే మనకు బ్లౌజ్ అనేది సెట్ అవుతుందండి, అదొకటి గుర్తు పెట్టుకోండి. ఈ షేప్లోనే ఉంటుందన్నమాట మిడిల్ డాట్. ఈ షేపు ఇంపార్టెంట్ ఫ్రంట్లో అయితే. చూసారా, ఈ విధంగా. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి. ఇంకా హ్యాండ్స్, క్రాస్ బెల్ట్స్ అంటారా, నేను అందాజుగా తీసేస్తానండి అది, అందుకే మీకు ఇక్కడ చూపిలేదు. ఒకవేళ మీకు అవి కూడా కావాలి అంటే కనుక ఖచ్చితంగా మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. కావాలి అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి. ఇక్కడ నేను ఏంటంటే, ఇప్పుడు నేను మెజర్మెంట్స్ తీసాను కదా,
బ్యాక్ పార్ట్ అనేది కొద్దిగా పెంచమన్నారు వాళ్ళు. అందుకని చెప్పేసి కొద్దిగా 1 ఇంచ్ అయితే పెంచి నేను మెయిన్ బ్లౌజ్ పీస్ అయితే కట్ చేస్తానన్నమాట. కింద కింద ఉంటుంది కదా మనకు నడుం పార్ట్, అక్కడ కొద్దిగా పెంచమన్నారు. మనకి పేపర్ అంత లేదు కాబట్టి నేను ఇక్కడ అది చూపించలేదన్నమాట. లెంత్ అనేది నేను కట్ చేసేటప్పుడు కట్ చేస్తాను. రేపు కటింగ్ వీడియో కూడా షేర్ చేస్తాను మీకు. ఎక్కడ స్కిప్ చేయకుండా మన వీడియోస్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను. చెప్పాను కదా మీకు ఇక్కడ డౌట్ క్లియర్ అయిపోయిందా? ఈ పేపర్లో హ్యాండ్స్ కటింగు, క్రాస్ బెల్స్ కటింగు రావు. అందుకే మీకు ఇక్కడ నేను ఆ వీడియోలో కూడా మీకు షేర్ చేయలేదు. ఎవరిది అని చెప్పేసి నేను ఈ విధంగా ఒక గుర్తు అయితే పెట్టేసుకుంటాను. కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. వాళ్ళ మెజర్మెంట్స్ తీసేసుకొని ఇంకా ఇలా కట్ చేసేస్తానమాట. అంటే పేరు చూసేసి పేపర్ కటింగ్ అయితే తీసేసుకొని యాజ్ దిస్ కట్ చేసేసి తీసేసుకోవడమే. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్